శ్రీ గురుభ్యో నమః. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 79, 80 దశకములు. 79వ దశకము రుక్మిణీ కళ్యాణము. బలసమేత బలానుగతో భవాన్ పురమగాహత భీష్మకమానిదః ద్విజసుతం త్వదుపాగమవాదినం ధృతరసా తరసా ప్రణనామసా. శ్రీరమణీ మనోరమణ సేనలతో బలరామమూర్తి దోతేరగా తేరిపై తరలి దివ్యరుచించనుదెంచి కుండినమ్మ రహి భీష్ము సత్కృతుల నందితి వంచు వచింప నీ సమాచారము శ్రోత్ర పర్వమై చక్కగా రుక్మిణి మృక్కె విప్రుణిన్. శ్రీవల్లభ బలరాముడు సైన్యములతో తోడురాగా అరదమెక్కి కుండినపురము ఎగుదెంచి భీష్మరాజు వలన సత్కారము వడిసి విడిది చేసియున్నావును వీనుల విందేన నీ వార్త బ్రాహ్మణ ముఖమును విని రుక్మిణి ఆయనకు నమస్కరించెను. భువనకాంతమవేశ్య భవద్వపు నృపసుతస్య నిశమ్య చేష్టితం విపులఖేదజుషాం పురవాసినాం సరుదితైరుదితైరగమన్నిషా. భువనమోహనమైన నీ సౌందర్యం ఎదుటి చూచి రుక్మి చెల్లెలని శిశుపాలునికి ఈయనున్న ఈ ఆగడము నాడిపోయుచు పౌరుల ఆరేల్లా పరితపించిరి. మరియు నందకుమారుడు ఇతడు మా రుక్మిణీకి అనురూపుడు, ఇతడే ఆమెకు భర్తయగునట్లు సంఘటింపమని దైవమును ప్రార్థించిరి. తదను వందితు మిందుముఖీం శివాం విహితమంగళభూషణ భాసురా నిరగమద్భవదర్పిత జీవిత స్వపురత పురత శుభటావృత. అటు మీద కులాచారమును అనుసరించి రాచకన్యను స్వర్ణరత్నాభరణములచే మణిహారములచే నందముగా అలంకరించి వృద్ధ సువాసనను నడిపించుకొని రాగా దేవాలయమునకేగి ఆ రుక్మిణి పార్వతీదేవిని అంజలి చేసి ప్రార్థించెను. కులవధూభిరుపేచ్య కుమారిక గిరిసుతాం పరిపూజ్య చ సాదరం ముహురయాచత తత్పద పంకజే నిపతితా పతితాం తవ కేవలం. మంగళదేవతన్ కొలిచి మాటికి మా ఇలువేల్పవమ్మని నిన్ను గొలుతున్ గదమ్మ శివునోముల పంట కదమ్మ నీవు నన్నున్ కరుణింపుమమ్మ మదనున్ బ్రతికించిన కొమ్మ అందు నింటంగల సొంపు మేలిమి కడాని హొరంగున రత్నకాంతి నట్టున్ కలుపన్ గదమ్మ నన్ను లోగొని శ్రీగిరి కన్యకామణి. సర్వమంగళను పూజించి మంగళదేవత అవతారమైన రుక్మిణి పలుమారులమ్మ నీవు మా ఎవేల్పువు కదా అని నిన్నే సేవించుచున్నాను. శివుని పుణ్యముల పంటవు కావున నీ అంతటి సౌభాగ్యము నాకు అనుగ్రహించుము. శివుని కంటికరి అయిన మన్మధుని పునరుజ్జీవితిని చేసిన దానవు. అట్లు ఉజ్జీవితుడైన మన్మధుడే కృష్ణ విషయములలో ఎనలేని మోహమును ఉజ్జీవింపచేయుచున్నాడు. కావున నందునింట పెరిగిన ఒకానొక సొంపు అనగా కృష్ణుడు అనుడి మేల్మి బంగారముతో రత్నకాంతిని అనగా నన్ను సమ్మేళనము చేయి తల్లి ఓ గిరికన్య అని రుక్మిణి ప్రార్థించింది. సమవలోక కుతూహల సంకులే నృపకులే నిభృతంచ త్వయి స్థితే నృపసుత నిరగాద్ గిరిజాలయాత్ సురుచిరం రుచిరంజిత దింగ్ముఖ భువన మోహన రూపరుచ తదా వివసితాఖిల రాజకదంబయా త్వమపి దేవ కటాక్ష విమోక్షణైః ప్రమదయా మదయాంచ కృషేమనాక్. అట్లు నగరాజకన్యను కొలిచి ఉడురాజముఖి అనగా చంద్రవతి అయిన రుక్మిణీదేవి ఆలయం వెడలి చనుచుండా ఆమె చిరునవ్వులు, ఆమె అందల జనజనధ్వని, ఆమె వడ్డాణమందలి రత్నాల చిరుగంటల సవ్వడికి నృపసమాజము మూర్చబడెను. కృష్ణస్వామి అప్పుడు నీ మనసు ఉల్లసిల్లెను. క్వను గమిష్యసి చంద్రముఖీతి తాం సరసమేచ్చ కరేణ హంక్షణాత్ సమధిరోప్య రథం త్వమపాహృధ భువి తతో వితతో నినదో ద్విషాం. కృష్ణ నీవు రథము దిగి ఆ చంద్రవదనను మెల్లగా సందిటం బట్టి చక్కని మందగమనతో తూగుచు ముందునకు సాగి పైనున్న పచ్చని పీతాంబరము కొన తోలుచుండగా తురుముకున్న పువ్వులు జలజల రాలగా దివ్యసుందరి రుక్మిణిని సుందరుడు ఒక నీవు నీ రథమందు అలంకరింపజేసితివి.
క్వనుగత పశుపాలయితి క్రుధా కృతరణా యదుభిచ్చజితాన్ నృపాః నతు భవానుదచాల్యత తైరహో పిశునకై సునకైరివ కేసరీ. ఆ తర్వాత అవమానితులైనట్లు దొరలు శిశుపాలుడు రుక్మి కూర్చుకొని విజృంభించి పోరి ఎదువీరులకు ఓడిపోయేది. అప్పుడు నీవు చెక్క చెదరక అట్లే ఉంటివి. అవును, నీ చాతి నీచములైన గ్రామసింహములకు సింహము బెదురునా? ఇట్లు దొరలు అను వ్యంగ్య ప్రయోగము ఇక్కడ సూచింపబడింది. ఎంచక రుక్మి భావ ఎదురించిన మండనముగా మించియు సున్నమద్దితివి ఎట్లు లభించిన నీకు వాదముల్ పెంచకు అత్తవారీలు విందును వీడెమిరుంగ వింతకు ఆ కొంచెము రుక్మిణమ్మ తన కొంగున కట్టుక తెచ్చెనాహరి. నవ సమాగమలజ్జిత మానసాం ప్రణయ కౌతుక జృంభిత మన్మధాం అరమయ ఖలు నాదయధా సుఖం రహసితాం హసితాం సులసన్ముఖీం. పవిత్రమైన శోభతో ద్వారకయందు నీకును రుక్మిణీదేవికి చక్కగా కళ్యాణ మహోత్సవం జరిగినది. అవ్వల రుక్మిణీదేవి సర్వ సౌభాగ్య సఫలము గావించి నర్మగర్భములైన సాభిప్రాయములైన మధుర లలిత చాటూక్తులచే హాస్యములచే శృంగార పరమావధి యోగ్యత వ్యక్తమవునట్లు శ్రీ మహావిష్ణువైన నీవు శ్రీ మహాలక్ష్మితో క్రీడించితివి. వివిధ నర్మభిరేవ మహర్నిశం ప్రమదమాకలయన్ పునరేకదా రుజుమతే కిల వక్రగిరా భవన్ వరతనో రతనో దతిలోలతాం తదధికైరధలాలన కౌశలైః ప్రణయనీమధిక సుఖయన్నిమాం అయి ముకుంద భవచ్చరితానినః ప్రగదతాం గదతాంతిమామపాకురు. అద్వయానందహేళనుయాలనూగి వివిధ రుచుపతి గూఢ వక్త్రోక్తులాడి వాడితివి అవ్యయానంద భోగ శయ్యాగ్రశయన రుక్మిణీ ప్రియనన్నట్లు బ్రోవుమయ్యా. అవ్యయుడైన అనంత భోగి భోగతల్పమందు శయనించు ఓ పద్మనాభ, గురువాయూరుపురి విహార శోభన దేవత, మీరిరువురు అద్వైతానంద విలాసమునందు ఉయ్యాలలుగి చతుర్దశ భువన మోహనులైనారు. అట్టి వైభవము నాకును చేకూర్చుము. స్వస్తి. తదుపరి 80వ దశకము శమంతకోపాఖ్యానము. సత్రాజితస్త్వమదలుబ్ధవదర్కలబ్ధం దివ్యం శమంతకమణిం భగవన్నయాచీ తత్కారణం బహువిధం మమ భాతి నూనం తస్యాత్మజాం త్వైరతాం ఛలతో వినోడుం. సత్రాజిత్తు సూర్యుని వలన వరముగా పడిసిన శమంతకమణిని నీవు దురాశాపరుడట్లు యాచించితివి. ఆ అడుగుటలో ఎన్నో కారణములు నా బుద్ధికి తట్టుచున్నవి. అవి జాంబవంతుని అనుగ్రహించుట, తన కుమార్తెను గ్రహించుట, సత్యభామ స్వీకారము, సత్రాజిత్తు శతధనువుల వధ, అక్రూరునిపై ప్రీతి నేర్పుట మొదలైనవి. ఈ మిషతో సత్యభామను పెండ్లాటుట ఇందులో ప్రధానము. ఆదత్తం తం తుభ్యం మణివరమనేనాల్పమనసా ప్రసేనా తద్భ్రాత గళభువి వహన్ ప్రాపమృగాయాం అహన్నేనం సింహో మణిమహసి మాంసభ్రమవశాత్ కపీంద్రస్త్వం హత్వా మణిమపి చ బాలాయ దదివాన్. అల్పబుద్ధితో సత్రాజిత్తుని కామణి ఇయ్యను అనను. వాని తమ్ముడు ఆ రత్నమును ధరించి వేటకేగను. సింహము అది మాంసపు ముద్దనుకుని వానిని చంపెను. జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తెచ్చి తన కుమార్తె జాంబవతి ఉయ్యాలపై ఆటపంతిగా వేలాడగట్టెను. శశంసు సత్రాజిద్గిరమనుజనా స్వాం మణిహరం జనానాం పీయూషం భవతి గుణినాం దోషకణికా తతః సర్వజ్ఞోపి స్వజనసహితో మార్గణపరః ప్రసేనం తం దృష్ట్వా హరిమపి గతో భూకపిగుహం. సత్రాజిత్తు నీవే ఆ మణిని హరించిందువని నీపై నిందమోపెను. ప్రజలు ఆ అపవాదమును నమ్మి నేను నాడజొచ్చిరి. గుణవంతులు ఎందించుక అవగుణము మచ్చ కనబడినా
అది లోకమునకు అమృతప్రాయముగా ఉండును. అనగా గోరంత కొండంత చేసి చెప్పుకొని ఉప్పొంగుచుందురు. అటు మీద నీవు సర్వజ్ఞుడవయ్యు ప్రాకృత పురుషుడట్టు నటించి స్వజనముతో వెదకగా ఏగి పడియున్న ప్రసేనుని సింహమును కని ఆ జాడపట్టి జాంబవంతుని గుహలోని కరిగితివి. భవంతమవితర్కయన్నతిమయా స్వయం జాంబవాన్ ముకుంద శరణం హిమాం కైహరోద్ధుమిచ్చాలపన్. విభో రఘుపతే హర జయే జయ జయేచ్చలం ముష్టిభిః చిరం తవ సమర్చనం వ్యధిత భక్తచూడామణి. ముసలికోతి జాంబవంతుడు నీకు భక్తుడే అయినను నిన్ను గుర్తింపలేడయ్యను. మరియు శ్రీరామచంద్ర శ్రీహరి అని జపము చేస్తూ నాకు ఈ తగవులాటలో జయమిమ్మని నిన్నెరుగకయే నిన్ను ప్రార్థించి నీతో తలపడి గురుద్దులతో పూలతో వలె నిన్ను అర్పింపబోలును. ద్వంద్వయుద్ధ రూపమున ప్రదక్షిణములు చేసెను. బుద్ధ్వాదతేన దత్తానవరమణీం వరమణించ పరిగృహ్ణన్ అనుగృహ్ణన్ నముమాగా సపతి చ సత్రాజితే మణిం ప్రాదాః. గణించి తుదకు రమణీమణితో మణినీయ భక్తమణి చేర్చి నృపాగ్రణి సత్రాజితునకు నా మణినిచ్చితివి అఖిల దేవమణి నీవు హరి. నీ గృద్ధులకు నొచ్చి నీవు పురాణపురుషుడు హరివని తెలిసి అపరాధ క్షమార్పణముగా శమంతమణి కన్యామణియగు జాంబవతినీయగా నీ భక్త శిరోమణియగు ఆ వృద్ధిని అలరించి నీ హస్త పద్మముచే ఒడలల్లా తాకి నీ గృద్ధులచే కలిగిన నొప్పిని హరించి ఒప్పుగూర్చి వచ్చి ఆ రత్నమును సత్రాజిత్తునికి ఇచ్చితివి. సకల దేవతా శిరోమణివి కదా నీవు. తదనను సఖలు వ్రీడాలోరో విలోల విలోచనాం దుహితర మహో ధీమాన్ భామాం గిరైవ పరార్చితాం అదితమణినా తుభ్యం లభ్యం సమెచ్చ భవానపి ప్రముదితమనాస్తస్తైః ప్రాదాన్మణిం గుహనాశయః. బుద్ధిమంతుడు సత్రాజిత్తు సత్యభామను అలంకరించి తీసుకుని వచ్చి లోగడ శతధన్వనుకు ఇత్తునన్న మాట ఇచ్చి కూడా శమంతమణితో కూడా నీకు అర్పించును. నీవును లలనామణియు దినదినము మణి అనడి ఈనడి 8 అణువుల బంగారము మాకు చాలునని గంభీరాశ్రయుడమైన నీవు మణిని సత్రాజిత్తునికి ఇచ్చివేసితివి. ప్రియులాకులాం రమయతి త్వయి సత్యభామాం కౌంతేయదాహ కథయాద కురున్ ప్రయాతే హే గాంధినేయ కృతవర్మ గిరాని పచ్చా సత్రాజితం శతధన్మణిజా మణిరామాజహారాం. అటుపై సిగ్గుపడుచు అల్లల్లన బెదురు చూపులు నిన్ను చూస్తూ అమ్ముదితను సత్యభామను అమ్ముదితగా చేసితివి. అక్కడ పాండవులు లక్క ఇల్లు సొచ్చుట అంతర్దృష్టితో చూచి నీ వటికేగగా శతధన్వుడు అక్రూరుని యొక్కయు కృతవర్మ యొక్కయు దుర్బోధచే సత్రాజితుడిని చంపి ఆ మణిని కాజేసెను. శోకాత్ కురూనుపగతామవలోక్య కాంతాం హత్వా ధృతం శతధనం సమహర్షయస్తాం రత్నే సశంకయో మైథిలగేహమేచ్చ రామో గదా సంసి శిక్షత ధాత్తరాష్ట్రం. సత్యభామ పితృమరణం విని దుఃఖించి నీవున్న కురుదేశమునకు వచ్చి వాపోవా. ఆమె శోకము వారించుటకు శతధన్వుని యొద్దనే రత్నమున్నట్లు దాని కొరకన్నట్లు వానిని చంపి వాని వస్త్రములందు మణిని వెతికినట్లు నటించితివి. బలరాముడు నీవు పురిగేగి మణిని వెతికి పట్టుకొమ్ము అని కృష్ణునికి తెలిపి మైథిలు కడకేగి సుయోధనునికి గదాయుద్ధము నేర్పెను. అక్రూరయేష భగవన్ భవదిచ్ఛయైవ సత్రాజిత కుచరితస్య యుయోజ హింసాం అక్రూరతో మణిమనాహృతవాన్ పునస్త్వం తస్యైవ భూతిముపధాతుమితి బ్రువంతి. ఓ హరి, అక్రూరుని వంటి సాధువు భక్తుడు సత్రాజిత్తుని చంపమని పంపున అదంతయు ఈశ్వరుడవైన నీ సంకల్పముచే జరిగినది. నీవు దయామూర్తివి. మణి అక్రూరునిచే చిక్కినని ఎరింగియు నీవు ఆ భక్తుని సర్వైశ్వర్య సంపన్నుని చేయదలంచే మణిని చేకొనవైతివి. భక్తస్త్వయిత్తిరతర సహిగాంధినేయ తస్యైవ కాపథమితి కథమీస జాత విజ్ఞానవాన్ ప్రసమవాసహమిచ్చుదీర్ణం గర్వం ధ్రువం శమయితం భవతా కృతైవ. అక్కట
అక్రూరుడి ఇలాంటి క్రౌర్యమేల చేసును అన్న శాంతుడను జ్ఞానిని అను గర్వం వానిలో అంకరించినని నీవు కనిపెట్టి ఆ దోషమును హరించుటకు నీవే వానికి గతి పట్టించితివి. యాతం భయేన కృతవర్మయుతం పునస్తం आहूय तद्विनिहितिञ्च मणिं प्रकाश्य तत्रैव सुव्रतधरे विनिधाय दुष्यन् भामाकुचन्तरसयः पवनेशपायाः. సత్రాజిత్తుడు చంపిన శతధన్వుని కూల్చిన కృష్ణుడు తత్ప్రేరకులమైన నన్నును అక్రూరుని కూడా చంపక మానుడను భయముతో కృతవర్మ పారిపోగా వానిని అక్రూరుని దూతను పంపి రప్పించి శతధనువుడు అక్రూరునికిచ్చిన ఆ మణిని బలరామాది బంధువులకు చూపించి అది అక్రూరు దగ్గరనే ఉండనిచ్చి కృతార్థుడవై సంతృప్తి చెందితివి. ఓ సత్యభామ కుచుకుంభ విహారి హరి పవనపురచారి మమ్ము రక్షింపుము. స్వస్తి.